సో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకట్ ఎఫెక్ట్ స్టూడియో. ఈరోజు ఈ వీడియోలో ప్రీమియర్ ప్రోలో వెడ్డింగ్ అనేది ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేసేయండి. సో గైస్ ప్రీమియర్ ప్రో అయితే ఓపెన్ చేసాం. సో ప్రీమియర్ ప్రో ఓపెన్ చేశాక ఇక్కడ ఒక వీడియో అనేది ఇంపోర్ట్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ వీడియో అనేది ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇది వాచ్ వీడియో అనమాట. సో ఇది ఇలా ప్లేస్ చేయండి. సో ఇప్పుడు ఈ వాచ్లో మనం మాస్కింగ్ అనేది మనం చేద్దాం. సో మీకు చూపిస్తాను మాస్కింగ్ ఎలా చేస్తారనేది ప్రీమియర్ ప్రోలో చూపిస్తాను. సో ఇప్పుడు ఎఫెక్ట్ కంట్రోల్స్కి అయితే వెళ్దాం. సో ఇది ఇలా క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఒపాసిటీ దగ్గర ఈ ఎలిప్స్ మాస్క్ అయితే మనం క్లిక్ చేసుకోవాలి. సో ఎలిప్స్ మాస్క్ దగ్గర క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మనం మాస్క్ అయితే ఫస్ట్ అడ్జస్ట్ అయితే చేసుకుందాం. సో మాస్క్ మనం ఏం చేయాలంటే ఇలా ఆ వాచ్ చుట్టూ మనం అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. మీరైతే కంట్రోల్ అయితే హ్యాండిల్ చేసుకుంటారు. సో షిఫ్ట్ అయితే హోల్డ్ చేసుకొని మీరు ఇలా డ్రాగ్ అయితే చేసుకోండి. సో షిఫ్ట్ హోల్డ్ చేసుకొని ఇలా ఆ వాచ్ డైల్ సెంటర్కి అయితే మనం అడ్జస్ట్ అయితే చేసుకుందాం. సో ఈ మాస్క్ని ఇలా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకున్నాక ఇక్కడ ఇన్వర్టెడ్ పైన అయితే క్లిక్ చేయండి. సో చూడండి గైస్, ఇక్కడ మనం మాస్క్ అయితే చేసేసాం. సో మాస్క్ చేశాక మనం ఏం చేస్తామంటే ఇది ఇలా ఫ్రేమ్ హోల్డ్ అయితే చేయండి. సో యాడ్ ఫ్రేమ్ హోల్డ్ అని ఉన్నా చూడండి. సో ఇప్పుడు ఈ ఫుటేజ్ అనేది మనకైతే మూవ్ కానీ అవ్వదన్నమాట. సో ఈ వీడియోస్ అనేవి ఇలా ఇక్కడికైతే తెచ్చేయండి. సో వీడియోస్ తెచ్చాక చూడండి ఇక్కడ ఆ వీడియోస్ అనేవి మనకైతే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వీడియోస్ స్కేల్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకోండి. సో స్కేల్ అనేది పొజిషన్ కూడా మనం అయితే అడ్జస్ట్ చేసుకుందాం. సో అడ్జస్ట్ చేసుకొని సో ఇలా ప్రతి వీడియోకి మనం అయితే చేద్దాం. సో మీకైతే చూపిస్తాను చూడండి. సో ఇలా పొజిషన్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకొని సో చూడండి ఇక్కడ స్కేల్ చిన్నది చేస్తున్నాను. సో స్కేల్ చిన్నది చేసి ఇలా పొజిషన్ అయితే మీరైతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో థర్డ్ వీడియో దగ్గర చూద్దాం. సో ఇది కూడా స్కేల్ అయితే చేయాలి. స్కేల్ చేశాక ఇలా పొజిషన్ అన్నది మనం యానిమేట్ అయితే చేద్దాం. సో మళ్ళీ ఇప్పుడు ఫోర్త్ వీడియో దగ్గరికి వచ్చి సో గైస్ ఇదే ప్రాసెస్ మనం స్కేల్ అయితే చేసుకుంటాం. సో స్కేల్ చేసుకున్నాక ఎలా వస్తుందో మీకైతే చూపిస్తాను. సో ఇలా మనం ప్రతి వీడియోకి అయితే ఇలా స్కేల్ అనేది డిక్రీజ్ చేసుకొని ఇప్పుడు పొజిషన్ అనేది ఇలా చేయాలి. సో పొజిషన్ చేశాక కాస్త అయితే మళ్ళీ ఇప్పుడు సిక్స్త్ వీడియోకి అయితే వచ్చాను. సో సిక్స్త్ వీడియోకి వచ్చాక ఇలా డౌన్ చేయండి. సో ఇలా డౌన్ చేశాక ఇది కూడా ఇలా డౌన్ చేయండి. సో ఇదైతే ఇలా డౌన్ చేస్తున్నాను. పొజిషన్ అయితే అలా యానిమేట్ అయితే చేసుకోండి. సో స్కేల్ అనేది కాస్త చిన్నదైతే చేయండి. సో స్కేల్ చిన్నది చేశాక ఇక్కడ పొజిషన్ అనేది మళ్ళీ చేంజ్ చేస్తున్నాను. సో ఆ వాచ్ ఫ్రేమ్ బట్టి మనకి వీడియోలో ఎవరున్నారో క్లారిటీగా మనకు కనిపించాలి కాబట్టి ఇదంతా చేస్తున్నాం. సో ఇప్పుడైతే ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక వీడియో అనేది ప్లే చేస్తున్నాను చూడండి. సో ఇలా మనం అయితే ఈ ఫ్రేమ్ హోల్డ్ అనేది కాస్త ఫ్రంట్కి పెట్టి ఈ వీడియోస్ అన్నీ ఇలా సెలెక్ట్ చేసి ఆల్ట్ హోల్డ్ చేసి ఇలా మనం డూప్లికేట్ కూడా అయితే మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు అయితే నేను ప్లే చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక వీడియో అనేది మీరు కట్ అయితే ఇక్కడ చేసుకోండి. ఈ ఫ్రేమ్ హోల్డ్ దగ్గర కంట్రోల్ K అయితే చేసుకుంటారు. సో ఫ్రేమ్ హోల్డ్ అనేది సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ K అయితే చేసాను చూడండి.
సో కంట్రోల్ K చేశాక ఇలా అయితే చేసుకోండి. సో ఇప్పుడు డబుల్ క్లిక్ అయితే చేస్తే సోర్స్ మానిటర్ ఓపెన్ అవుతుంది. సో సోర్స్ మానిటర్ దగ్గర ఈ వీడియో అయితే ఇలా తెచ్చాను. సో ఇప్పుడు మనం ఆడియో అనేది డిలీట్ చేద్దాం. సో ఆడియో డిలీట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ కింద వీడియో దగ్గర ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ స్కేల్ అనేది ఇలా డిక్రీజ్ అయితే చేయండి. సో స్కేల్ 100 అయితే మీరు పెట్టండి. సో స్కేల్ 100 అయితే పెట్టాక ఇప్పుడు మనం పొజిషన్ అన్నది చూద్దాం. సో పొజిషన్ అనేది ఇలా సెట్ చేశాను. సో పొజిషన్ సెట్ చేశాక ఇప్పుడు మనం ఈ వీడియోకి ఏం చేయం, ఇప్పుడు మనం ఫ్రేమ్ హోల్డ్ అనేది మారుద్దాం. సో ఫ్రేమ్ హోల్డ్ పైన అయితే క్లిక్ చేసుకొని స్కేల్ దగ్గర కీ ఫ్రేమ్, పొజిషన్ దగ్గర కీ ఫ్రేమ్ పెట్టండి. సో స్కేల్ దగ్గర కీ ఫ్రేమ్, పొజిషన్ దగ్గర కీ ఫ్రేమ్ అయితే ఇచ్చారు. సో ఇచ్చాక మనం ఏం చేస్తామంటే కాస్త ఫ్రంట్కి అయితే ఒక 2 ఫ్రేమ్స్ ఫ్రంట్కి అయితే వెళ్ళి ఇప్పుడు స్కేల్ అనేది మనం పెంచుదాం. సో చూడండి. సో ఇప్పుడు ఈ వీడియో దగ్గరికి వచ్చి ఇక్కడ స్కేల్ కూడా మనం అయితే ఇలా పెంచుదాం. సో పెంచాక ఇప్పుడు ఈ వీడియో దగ్గరికి రండి. సో వీడియో దగ్గరికి వచ్చాక ఒక 2 ఫ్రేమ్స్ అనేది మనం మూవ్ అవుదాం. సో 2 ఫ్రేమ్స్ మూవ్ అయ్యి ఇది ఇలా పెద్దదైతే చేసేయాలి. సో ఇలా మనం ఫ్రేమ్ హోల్డ్ అన్నది ఫ్రేమ్లో కనిపించకుండా అయితే చేసేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ నుండి అయితే చెప్తున్నాను చూడండి. సో ఇలా మనం అయితే మీ మాస్కింగ్ ట్రాన్సిషన్ అనేది మనం ప్రీమియర్ ప్రోలో ఈజీగా అయితే మనం క్రియేట్ చేయొచ్చు. సో చూడండి. సో ఫస్ట్ నుండి మీరైతే చూసారు కదా. నేను క్రాప్ ఎఫెక్ట్ అనేది ట్రై చేయాలనుకుంటున్నాను. సో మీకైతే చెప్తాను చూడండి. సో ఒక వీడియో అనేది ఇలా అయితే మీరు టైమ్ లైన్ పైకి అయితే డ్రాగ్ చేయండి. సో ఆడియో అనేది డిలీట్ చేస్తున్నాను. సో ఒక వీడియో అనేది ఇలా ఇంపోర్ట్ అయితే చేసుకోండి. సో ఇలా ఇంపోర్ట్ చేసుకున్నాక ఈ ఆడియో అనేది డిలీట్ చేసేయండి. సో ఆడియో డిలీట్ చేశాక మీరేం చేస్తారంటే ఇక్కడ క్రాప్ ఎఫెక్ట్స్లోకి వచ్చేయండి. సో ఎఫెక్ట్స్లో క్రాప్ ఎఫెక్ట్ అని ఉంటుంది. సో జస్ట్ క్రాప్ అని ఇవ్వండి. సో క్రాప్ అని ఇచ్చాక ఇక్కడ వచ్చి ఇది అయితే యాడ్ చేసేయండి. సో యాడ్ చేశాక ఇక్కడ లెఫ్ట్ దగ్గర కట్ చేయండి. సో లెఫ్ట్ దగ్గర కట్ చేసుకుంటారు, మళ్ళీ రైట్ దగ్గర కూడా మీరు కట్ చేసుకోవాలి. సో రైట్ దగ్గర మీరు కట్ చేసుకున్నారు. సో ఇప్పుడు మనం పొజిషన్ అనేది చేంజ్ చేసేద్దాం. సో పొజిషన్ అనేది ఇలా చేంజ్ చేశాను చూడండి. సో పొజిషన్ అనేది చేంజ్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేద్దాం. అయితే ఈ వీడియో మనం అయితే ఇంపోర్ట్ చేసాం. సో ఇంపోర్ట్ చేశాక ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి అయితే రండి. సో ఎఫెక్ట్స్లో క్రాప్ ఎఫెక్ట్ అని ఉంటుంది. సో క్రాప్ ఎఫెక్ట్ అయితే దీనిపైకి అయితే డ్రాగ్ చేసుకోండి. సో ఇప్పుడు ఎఫెక్ట్ కంట్రోల్స్లో ఈ వీడియోని అయితే క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు లెఫ్ట్ని అయితే మీరు క్రాప్ చేసేయాలి. సో లెఫ్ట్ అండ్ రైట్ని అయితే రైట్ని కూడా మీరు క్రాప్ 100% అయితే చేయకండి. సో జస్ట్ అలాగా. సో ఇప్పుడు ఈ వీడియో పొజిషన్ అనేది ఇక్కడైతే మీరు ప్లేస్ చేసుకోండి. సో చూడండి ఇప్పుడు ఎలా అయిందో. సో మీకు ఏమైనా పొజిషన్ చేంజ్ చేయాలనుకుంటే సో ఇక్కడ మీరు పొజిషన్ అయితే చేంజ్ చేస్తారు. 2 వీడియోస్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్ వీడియో చూడండి, ప్లే చేస్తున్నాను. సో ఇది సెకండ్ వీడియో అనమాట. సో ఇప్పుడు మనం రఫ్ అండ్ ఎడ్జెస్ అయితే యాడ్ చేద్దాం. సో ఇక్కడ రఫ్ అండ్ ఎడ్జెస్ అయితే ఉన్నది. సో ఈ ఎడ్జెస్ యాడ్ చేశాక సో ఇక్కడ బార్డర్ అయితే మనం సెట్ చేసుకోండి. సో బార్డర్ సెట్ చేసుకున్నాక ఇక్కడ ఇది అయితే ఇలా 0 అయితే చేసేయండి. సో 0 చేసాక చూడండి బార్డర్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు పెయింట్ బకెట్ అని ఉంటుంది. సో పెయింట్ బకెట్ అనేది యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక చూడండి. సో ఇక్కడ ఆల్ఫా ఛానల్ అయితే పెట్టండి. సో ఇక్కడ కలర్ వచ్చి సో ఇక్కడ స్ట్రోక్ దగ్గర మీరు స్ట్రోక్ అయితే ఇస్తారు. సో స్ట్రోక్ చిన్నది అయితే పెంచాను. సో స్ట్రోక్ పెంచాక ఇక్కడ కలర్లో
వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకొని అండ్ ఓకే అయితే క్లిక్ చేసుకుంటారు. సో ఈ వీడియో పైనకి అయితే క్లిక్ చేసుకొని ఎక్కడైతే మనం పొజిషన్ స్కేల్కి ఒక కీ ఫ్రేమ్ అనేది ఇవ్వండి. సో ఇది ఇలా డ్రాగ్ చేసేయండి. సో డ్రాగ్ చేసి కొన్ని కీ ఫ్రేమ్స్కి కొన్ని ఫ్రేమ్స్ మూవ్ అయ్యి ఇదైతే రీసెట్ అనేది చేయండి. ఈ టాప్ది రీసెట్ అనేది చేయండి. సో ఇప్పుడైతే చూడండి. సో ఇలా వచ్చాక మనం ఏం చేస్తామంటే ఇలాగైతే డ్రాగ్ చేయండి. సో డ్రాగ్ చేసి ఈ వీడియోని ఆల్ట్ హోల్డ్ చేసి ఇక్కడికైతే డ్రాగ్ చేసుకోండి. సో డ్రాగ్ చేసుకొని ఇక్కడ ఈ వీడియో లేయర్ పైకి అయితే వచ్చి ఇక్కడ ఎఫెక్ట్స్ అనేవి తీసేయండి. సో ఎఫెక్ట్స్ తీసేసాక చూడండి ఎలా వచ్చిందో చూపిస్తాను వీడియో. సో ఇలా స్కేల్ అనేది మనం కాస్త పెంచాం కాబట్టి ఇప్పుడు కీ ఫ్రేమ్స్ అన్నీ డిలీట్ చేసుకోండి. సో కీ ఫ్రేమ్స్ అన్నీ డిలీట్ చేసుకొని ఇలా అయితే మీరు యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. సో ఇలా వచ్చి సో గైస్ ఈ వీడియో కూడా మీకు మ్యారేజ్ ఎడిటింగ్ అప్పుడు యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఇది కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి.